అలానే విశేషరావు, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతాం అనేటువంటి హెచ్చరికను ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఒక ధర్నాలో ప్రభుత్వ ఉద్యోగ నేతలు అలాగే టీచర్స్ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని పడగొడతాం, మీరు గనక పిఆర్సి వేయకపోయినా లేదా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని ఉండనివ్వమని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబర్ 10వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేస్తాం, మూకుమ్మడి రాజీనామాలుగానే సిద్ధం అనేటువంటి వార్నింగ్లు ఇస్తూ అల్టిమేటం జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు. సేమ్ ఇలాంటి డిమాండ్ని ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కావాలి అని చెప్పి. ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓపీఎస్ని అమలు చెయ్యొద్దు, ఏ రాష్ట్రం కూడా దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పార్లమెంట్ వేదికగానే చెప్పింది, ఒకవేళ మీరు కనుక ఓపీఎస్కి వెళితే రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఓపీఎస్ జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది, ఓపీఎస్ ఇవ్వము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఓపీఎస్ ఇవ్వము అని చెప్పి చెప్పేసింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఓపీఎస్ అమలు జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఒక 5 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ 5 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సగం జీతం ఇస్తూ ఉన్నాయి, మరికొన్ని రాష్ట్రాల్లో ఇన్స్టాల్మెంట్ బేస్ మీద జీతాలు ఇస్తూ ఉన్నాయి. మరి అలాంటి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని కూడా తీసుకువెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తూ ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వద్దన్నా కానీ మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. అయితే చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటో తెలుసా, అత్యధికంగా జీతాలు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఒకవేళ అతి తక్కువగా జీతాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలు డిమాండ్ చేస్తే ఆలోచించవచ్చు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైనటువంటి జీతాలు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. నెంబర్ 1 తెలంగాణ. ఏ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున జీతాలు లేవు, ఒక తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. తెలంగాణని చూసి ఆంధ్రప్రదేశ్ ఫిట్మెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా అత్యధిక జీతాలు ఇస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంటే, మరి ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉద్యోగులు ఇప్పుడు పిఆర్సి వేయాలి అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఫిట్మెంట్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఫిట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు తెలంగాణలో. దాన్ని తగ్గకుండా మాకు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అడిగితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఫిట్మెంట్ ఇచ్చారు. దాంతో తడిసి మోపిడి అవుతున్నాయి జీతాలు. అందుకే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఏం చెప్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, పొట్ట కోసినా ₹1 లేవు, వస్తున్నటువంటి ఆదాయం రెవెన్యూ జీతాలు, బచ్చాలు, పెన్షన్లు, వడ్డీలకే సరిపోవట్లేదు, కాబట్టి ₹1 లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకి ఈ మధ్య చెప్తే మీరు సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేస్తున్నారు, సంక్షేమానికి మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ప్రశ్నించింది. దాని మీద అనేక మంది అభ్యంతరం పెట్టారు. మీరు ఇంత జీతాలు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి అని ఎందుకు అడగట్లేదు, మీరు అవినీతి పడినటువంటి ఉద్యోగుల్ని ఎందుకు నిలదీయట్లేదు, వాళ్ళని ఏసీ బాల్ రైడ్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర 200 కోట్లు తక్కువ లేదు, దాదాపు 1000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మరి వీళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోయారు, వీళ్ళని కట్టడి చేస్తే కనుక ఆ అవినీతి సొమ్ము ప్రభుత్వ ఖజానాలో పడి ఉండేది కదా, ప్రభుత్వ ఖజానాలకు రావాల్సినటువంటి డబ్బు ఈ అవినీతి పనుల ఉద్యోగుల జేబుల్లోకి వెళ్తుంది కదా, దాన్ని ఎందుకు అరికట్టడం లేదు అని చెప్పి ఇప్పుడు పౌరులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడి ₹1,00,00,000 సంపాదిస్తున్నారు కొంతమంది. మరి అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళని ఎందుకు బరాయించాలి, డిస్మిస్ చేయొచ్చు కదా, వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పించిందో ఆ రక్షణను తొలగిస్తే వాళ్ళు అదుపులోకి వస్తారు. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు వాళ్ళకి. ఈ వాదనని ఎందుకు
హైకోర్టు ప్రస్తావించలేదు అనేది సామాన్యులు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో క్లాస్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. జంజీ ఇప్పటికే ఆల్రెడీ ఢిల్లీలో చూసాం మనం. పేపర్ లీకేజ్ మీద వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ఒక అసంతృప్తి, అసహనం అనేది యూత్లో ఉంది. దానికి కారణం ఏంటంటే నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోవటం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు హయ్యెస్ట్ ఉండడం. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే కనుక బేసిక్ మినిమం 20,000 ఉంది. కనీసం 50,000 నుంచి స్టార్ట్ అవుతున్నారు మొత్తం డిఎల్ టీఎల్ అన్నీ కలిపితే కనుక. ఇది రిటైర్ అయ్యేటప్పటికి 3 లక్షలు 2.5 లక్షలు అలా అవుతుంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో అయితే అసలు స్టార్టింగే 60,000-70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక లైన్మెన్కి ఇప్పుడు 2.5 లక్షలు వచ్చేటువంటి లైన్మెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది అసిస్టెంట్స్ని నియమించుకొని వాళ్ళు డ్యూటీలో కూడా రాకుండా 2.5 లక్షల రూపాయల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో బయటపడినటువంటి అంశం ఏంటి? తెలంగాణలో కొంతమంది డబుల్ జీతాలు 2 జీతాలు తీసుకున్నారు. అది బయటపడింది కూడా. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అన్ని రకాల అక్రమాలకి తెరలేపారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాకు పిఆర్సీ వేయాలి, మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కావాలి అని అల్టిమేటం ఇస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టగలం, మేము దించగలం లేదా ఎక్కించగలం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు అనేక సందర్భాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు, తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులు హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ ఉద్యమం ఎల్బీ షెడ్యూల్లో జరిగినటువంటి ఈ సభ లేదన్న ఆందోళన ధర్నా కార్యక్రమం వెనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యోగుల యొక్క ప్రోద్బలం కూడా ఉంది అనేది ఒక ఇంటెలిజెన్స్ సమాచారం. కారణం ఏంటంటే ఉద్యోగం ఏమో ఆంధ్రప్రదేశ్లో, విడిదేమో హైదరాబాద్లో. డబుల్ హెచ్ఆర్ఏలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2027 వరకు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. డబుల్ హెచ్ఆర్ఏలు, డబుల్ డిఏలు ఇవన్నీ ఇస్తున్నారు. రావడానికి పోవడానికి ఫ్రీగా ఉచిత ప్రయాణం ఇవన్నీ చంద్రబాబు గారు 2027 వరకు ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల్ని కనుక వాళ్ళు మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు కనుక ఒకవేళ పిఆర్సీ వేసి వాళ్ళు కనుక సిపిఎస్ రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి పరిస్థితికే వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఉద్యమాలు రేపొచ్చు అనేది. అయితే దీని వెనక రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఆలోచించకుండా విపక్షాలు ఉద్యోగ సంఘాలకి, టీచర్ల సంఘాలకి మద్దతు పలుకుతూ ఉన్నాయి. అధికారంలో ఎవరుంటే వాళ్ళని దించేయాలి. ఇదే కాన్సెప్ట్. ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లలో న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయా లేదా అనేది ఆలోచించట్ల విపక్షాలు కూడా. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని బదనాం చేయటమే సమస్య ఏదైనా సరే. ఇప్పుడు విపక్షాలు ఉద్యోగ సంఘాల పక్షాన్ని నిలుస్తూ ఉన్నాయి, మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఉద్యోగులు వాళ్ళ మద్దతు కూడగట్టుకుంటూ ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్పి ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఒకవేళ కనుక సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తే రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే దివాళా తీస్తాయని చెప్పి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, వేరే వాళ్ళు ఎవరో కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. ఆర్థిక శాఖ మంత్రులు చెప్తున్నారు ఆర్థిక పరిస్థితి ఏంది రాష్ట్రాలదని. దానికి సంక్షేమ పథకాలు రద్దు చేయండి, మాకు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగ సంఘాలు నేతలు కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి సంక్షేమ పథకాలు ఎంత అవుతుంది హెడ్? వీళ్ళకి ఇచ్చేటువంటి జీతాల హెడ్ ఎంత అవుతుంది? అసలు మొత్తం రెవెన్యూలో బడ్జెట్లో 70% to 80% వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, బత్యాలు, పెన్షన్లు వీటికే పోతూ ఉంది. ఇప్పుడు కరువు బత్యం ఇది మాకు 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయని చెప్పి తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆర్డిఎల్పి క్లియర్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎల్ మాకు క్లియర్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. దాన్ని కరువు బత్యం అనండి లేదా మధ్యంతర వృద్ధి అనండి ఏమన్నానండి, అది మాకు క్లియర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ 2.5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏ రూపంలో అయితేనేమి బకాయిలు కానీ, లేదంటే రీసెంట్గా 2004కు ముందు ఏదో జీవో ఇస్తే వాళ్ళని ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావడం కారణంగా కానీ ఏ కారణం అయితే మొత్తం మీద దాదాపు 70,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్స్ కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ వాళ్ళు కూడా ఉద్యమాన్ని తయారవుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సంబంధించిన ఉద్యోగులు, నేతలు మేము ఉద్యమం
మేము జీవానికి సిద్ధమవుతున్నాం, ప్రభుత్వాన్ని మేము పడగొట్టగలం లేదా నిలబెట్టగలం, కాబట్టి మా సంగతి ఇది. వీళ్ళుండేది 3%. టోటల్ పబ్లిక్ 97% దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఉండాలా, లేదంటే 3% కోసం ఉండాలా? దీని మీద విపక్షాలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులే కాదు, విపక్షాలు కూడా ఆలోచించాలి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అయితే వీళ్ళ పక్షాన్ని నిలబడాలి. లేదు, రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర మనుగడ, వీటిని కనుక దృష్టిలో పెట్టుకుంటే విపక్షాలు ఆలోచించి వీళ్ళకి మద్దతు పలకాలి అనేది సామాన్య పౌరులు, జంచీలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇప్పుడు ఈ ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి జంజీలు ఆలోచించాలి. ఎందుకంటే రాబోయేటువంటి భవిష్యత్తు వాళ్ళది. కాబట్టి ఈ ఉద్యోగులకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి జీతాలను చూస్తే కనుక కొన్ని లక్షల్లో జీతాలు ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి, కొంతమందికి అసలు ఊహించలేము. పెన్షనర్స్ కూడా లక్షల్లో ఉన్నాయి. మరి ఇలాంటి పరిణామం కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఏంటి? అసలు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈవెన్ తెలంగాణలో కూడా పాలకుల యొక్క జీతాలు విడతల వారీగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ప్రాథమికంగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కోరికలు ప్రభుత్వాలు తీర్చగలవా, లేదంటే వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.